సో ఈరోజు యాక్చువల్గా మనం హెర్నియా అనేది చాలా కామన్ జబ్బు. ఈ జనరల్ సర్జరీలో కానీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ప్రాక్టీస్లో హెర్నియా అనేది చాలా కామన్గా చూసే మనం శస్త్రచికిత్స చేసే జబ్బు. సో అసలు హెర్నియా అంటే ఏంది, సో హెర్నియా ఎందువల్ల వస్తుంది, దాన్ని ఎలా నిర్ధారణ చేస్తాము, దానికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏముంది, సో దానికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు అనే దాని మీద మెయిన్గా మనం ఈరోజు చెప్పుకుందాము. హెర్నియా అంటే మనకి కడుపుకు సంబంధించి, కడుపు లోపల ఉండొచ్చు హెర్నియాలు, కడుపు పై భాగంలో కూడా మనకి హెర్నియాలు ఉండొచ్చు. మెయిన్గా హెర్నియా అనేది వీక్ పాయింట్ లేదా కడుపు లోపల ప్రెషర్ ఎక్కువ, ఒత్తిడి వల్ల సో బయటికి పొడుచుకు వచ్చి ఒక ఉబ్బులాగా వస్తుంది. కండరాల్లో వీక్నెస్ వల్ల లోపల ఉండే పొర పెరిటోనియం అంటాము, ఆ పొర ఈ వీక్ పాయింట్ ద్వారా బయటికి ఒక బుడ్డలాగా వస్తుంది, దాన్నే మనం హెర్నియా అంటాం. హెర్నియా అనేది ఆడవాళ్ళల్లో ఉంటుంది, మగవాళ్ళల్లో ఉంటుంది. చిన్న పిల్లల్లో, పుట్టిన పిల్లల్లో కూడా హెర్నియాలు వస్తాయి, అవి కంజెంటల్ హెర్నియాస్ అంటాం.